హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. భారతదేశంలో ఏ కార్యక్రమం లేదా ఏ చర్య ప్రభుత్వం చేపట్టినా కూడా రెండు వెర్షన్స్ ఉంటాయి. ఒకటి పూర్తిగా విరుద్ధంగా, ఒకటి పూర్తిగా సమర్థించే విధంగా ఉంటాయి. అలాంటిదే ఇప్పుడు E20 విషయంలో కూడా అలాగే జరుగుతుంది. E20 అంటే ఇథనాల్ అనేది పెట్రోల్లో ఒక 20% కలపడం. అంటే ఒక లీటర్ పెట్రోల్లో 200 గ్రాములు లేదా 200 మిల్లీలీటర్లు ఈ ఇథనాల్ని కలపడం వల్ల E20 అనేది ఫామ్ అవుతుంది. ఈ E20ని వాడడం వల్ల మనకి నష్టం జరుగుతుంది. పూర్తి స్థాయిలో మన దేశానికి నష్టమైనట్టుగా ఒక వర్గము, అలాగే ఇది వాడడం వల్ల మన దేశానికి పూర్తి స్థాయిలో మేలు జరుగుతుంది, ఎవరికి నష్టం ఉండదు అన్నట్టుగా ఒక వర్గం మాట్లాడుతున్నారు. సరే, ఇది వాడడం వల్ల దేశానికి నష్టమా లాభమా ఏంటనేది ఇప్పుడు ఒకసారి చర్చించుకుందాం. ఈ E20 అనేది వాడడం వల్ల సాధారణంగా మన దేశానికి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి మనం పెంచుకోగలుగుతాం. ఎందుకంటే సాధారణంగా మనం ఒక 1000 లీటర్లు మనం పెట్రోల్ దిగుమతి చేయాల్సి వస్తే ఇంతకుముందు ఇప్పుడు 800 లీటర్లు మాత్రమే మనం పెట్రోలియం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. అంటే సాధారణంగా 20% అనేది మనం దిగుమతి చేసుకునే విధానం అనేది తగ్గిపోవడం వల్ల మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు అనేవి పెరుగుతాయి. ఇది ప్రయోజనం చేకూరుతుంది. అలాగే ఈ ఇథనాల్ అనేది మన దేశీయంగా ఉత్పత్తి అవుతుంది కాబట్టి, మన రైతులు ఉత్పత్తి చేసినవి కాబట్టి, వ్యవసాయ ఉత్పత్తులు కాబట్టి, ఇవి చెరుకు లేదా మిగతా వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారవుతున్నటువంటిది కాబట్టి ఇథనాల్ అనేది మన రైతులకు కూడా మేలు జరుగుతుంది. అంటే ఇక్కడ విదేశాలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు మిగులుతాయి, అలాగే మన రైతులు కూడా లబ్ధి పొందుతారు. ఇథనాల్ అనేది కొనడం వల్ల ఒక మార్కెటింగ్ అనేది జరుగుతుంది. ఫలితంగా మన దేశంలో ఆర్థిక నిల్వలు అనేవి పెరిగి మనం అభివృద్ధి చెందుతాం, జీడిపిలో ముందుకు నడుస్తాం. అయితే దీన్ని ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఏంటంటే, అమెరికా కావచ్చు, అరేబియన్ కంట్రీస్ కావచ్చు, వాళ్ళకి ఏంటంటే మనం పెట్రోలియం ప్రపంచంలోనే ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశం మంది. ఎందుకంటే 90% పైగా మనం దిగుమతుల మీదే ఆధారపడుతున్నాం పెట్రోలియం కోసం. కాబట్టి మనం కానీ ఏమైనా పెట్రోలియం వాడకం అనేది తగ్గించేస్తే ఈ అమెరికాకి కావచ్చు, అరేబియన్ కంట్రీస్ కావచ్చు, వాళ్ళకు వచ్చే లాభం అనేది తగ్గిపోద్ది. వాళ్ళు పెట్రోలియం కొనే వాళ్ళు కూడా తగ్గిపోతారు. అది వాళ్ళ బాధ. దానికోసం వాళ్ళు ఏంటంటే కొంతమందికి డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేసి ఈ E20 అనేది పూర్తి స్థాయిలో నష్టము అనే విధంగా వాళ్ళు ప్రచారం చేయిస్తున్నారు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పూర్తిగా అసలు E20 వాడటం వల్ల మన దేశంలో ఏమి నష్టం జరగదా అని అంటే, ఎలాంటి నష్టం జరిగితే అవకాశం ఉంటుందంటే, ఈ పాత వెహికల్స్ ఏంటంటే ఇథనాల్ E20ని కంపాటబిలిటీ లేకపోతే ఇంజిన్ కొద్దిగా మైలేజ్ తగ్గుతుంది, ఇంజిన్కి ఏదైనా చిన్న ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ పాత బళ్ళకి ఈ E20 వాడకం తగ్గించి కొత్తగా వచ్చేటటువంటి బళ్ళన్నీ కూడా E20 వాడడానికి అనుకూలంగా ఉండే విధంగా వాటి మ్యానుఫ్యాక్చరింగ్ తయారయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ E20 మిక్సింగ్లో కూడా ఎటువంటి అవకతవకలు లేకుండా ఎక్కడికక్కడే ఈ టెస్టింగ్ చేసే విధానం, పర్యవేక్షణ అనేది బాగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పర్యవేక్షణ అనేది నిజాయితీ పరులు చేయగలిగినటువంటి విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అలాగే పాత వెహికల్స్ కూడా కొన్నిటికి ఇథనాల్ E20 అనేది వాడడానికి అనుకూలంగా ఉంటాయి, కొన్నిటికి ఉండదు. ఏ ఇంజిన్ అనేది దీనికి సూటబుల్ అవుతుంది, ఏ ఇంజిన్ సూటబుల్ అవ్వదు అనేది ఈ వాహనదారులు లేదా కస్టమర్స్ తెలుసుకునే విధంగా ఒక పరీక్షా విధానం అనేది వచ్చే విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే E20 వాడకం వల్ల మన దేశంలో ఎంతో కొంత పెట్రోల్ భారతదేశం అమౌంట్ మిగలడమే కాకుండా, ఫారిన్ ఎక్స్చేంజెస్ మిగలడమే కాకుండా, కస్టమర్స్ కూడా ఆ ఫలితం ఎంతో కొంత ఉండేటట్టు E20 పెట్రోల్ ఏదైతే ఉందో దాని మీద రేట్లు మామూలు పెట్రోల్ రేట్ కంటే తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. అది ప్రజలకి కూడా ఆ మేలు తద్వారా వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇథనాల్ E20 వల్ల ఇంకా ప్రయోజనం ఏంటంటే, ఈ పర్యావరణ కాలుష్యం అనేది చాలా వరకు తగ్గిస్తుంది. ఎందుకంటే పెట్రోలియం మండేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా వస్తుంది, కానీ ఇథనాల్ మండేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ చాలా చాలా తక్కువ అనమాట. అంటే ఒక పెద్ద ఆయన ఇథనాల్ పెట్రోల్ రెండు మండించి చూశాడు. మండించి చూస్తే ఇది బ్లూయిష్గా అసలు కనీసం కార్బన్ అనేది రావట్లేదు ఇథనాల్ మండేటప్పుడు. పెట్రోల్ మండేటప్పుడు మాత్రం ఎక్కువగా
పొగ అనేది వస్తుంది, కార్బన్ అనేది బయటికి వస్తుంది. కాబట్టి మనం పర్యావరణ పరిరక్షణ కోసం లేదా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యే విధానం తగ్గించడం కోసం కూడా ఈ ఇథనాల్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఏంటంటే ఈ ఇంధన స్వావలంబన సాధించుకోవడం కోసం, విదేశాల నుంచి దిగుమతి తగ్గించుకోవడం కోసం ఖచ్చితంగా ఈ E20నే కాదు, అవసరమైతే వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మార్పు చేసి E50 వరకు కూడా మనం వెళ్ళినా కూడా తప్పులేదు. మైలేజ్ కొద్దిగా తగ్గుతుంది అనేటప్పుడు ఖచ్చితంగా దానికి ఏంటంటే రేట్ తగ్గిగా ఉంటే కస్టమర్ నష్టపోకుండా ఉంటాడు. ఇంజిన్ అనేది ఆ కంపాటబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకునే విధానం ప్రభుత్వం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కల్తీ ఎక్కువగా లేకుండా E20 అనేది ఇంకో దాన్ని ఏదైనా ఇథనాల్ కాకుండా వేరే దాన్ని ఏదో కలిపే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మధ్య మధ్యలో అవేవి జరగకుండా ఎక్కడికక్కడే టెస్టింగ్ ఏజెన్సీలు బలమైనవి పెట్టాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉందని కోరాలి తప్ప పూర్తిగా మనం దాన్ని E20ని వ్యతిరేకించడం అనేది ఖచ్చితంగా అది సమంజసం కాదు. విదేశీ శక్తుల యొక్క ప్రోద్బలంతో అటు అమెరికా కావచ్చు, ఇటు అరేబియన్ కంట్రీస్ కావచ్చు, ఇలాంటి శక్తుల యొక్క ప్రోద్బలంతో పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు తప్ప ఇందులో ఎటువంటి అనుమానించదగినటువంటి విషయం ఏమీ లేదు. అయితే ఈ E20 అనేది వాడకం వల్ల 2025-26 సంవత్సరంలో సాధించినటువంటి ప్రగతి ఏంటంటే ఇక్కడ 1.97 lakh crore దాదాపు 2 లక్షల కోట్లు ఫారిన్ ఎక్స్చేంజ్ సేవింగ్ చేయగలిగామని ప్రభుత్వం తెలియజేస్తుంది. అలాగే 316 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ మనం దిగుమతి చేసుకోవడం తగ్గించగలిగినాము. అలాగే 1.66 lakh crore ఫార్మర్స్ కి చెల్లింపులు అనేవి జరిగాయి. ఈ రకంగా రైతులు లబ్ధి పొందుతున్నారు, మన దేశం లబ్ధి పొందుతుంది అనేటప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని సమర్థించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ క్రమంలో దేశం అభివృద్ధి చెందేటప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఉండే ఇబ్బందులు కూడా మనం పరిగణలో తీసుకోవాలి. దేశ అభివృద్ధి కోసం ప్రజల్ని నష్టపరచాలని అనుకోకూడదు. అలాగే ప్రజలకి ఎంతో కొంత నష్టం వస్తుందని పూర్తిగా దేశ అభివృద్ధిని పూర్తిగా ఆటంకపరిచే విధానం కూడా ఉండకూడదు. రెండింటినీ కూడా సమతుల్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది మీకు తెలిసిందే, కంప్యూటర్ మన దేశంలో ప్రవేశపెడుతున్నప్పుడు చాలా బలంగా వ్యతిరేకించారు కమ్యూనిస్టులు. కానీ ఈరోజు కంప్యూటరే లేకపోతే మన దేశం ఎంత వెనకబడి ఉండేదో మీ అందరికీ తెలిసిందే. అలాగే ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా మన దేశంలో వస్తున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తుంటారు, అది సహజము. వాళ్ళకి ఏంటంటే చైనా ఎదిగినా పర్వాలేదు, అమెరికా ఎదిగినా పర్వాలేదు, భారతదేశం ఎదగకూడదనే ఆలోచనతో ఉండే వాళ్ళు ఎక్కువ మంది అందులో కనిపిస్తుంటారు. సో ఈ రెండింటిని సమతుల్యం చేయాల్సినటువంటి అవసరం, దేశ అభివృద్ధి అవసరమే, అలాగే సమాజ సంక్షేమం కూడా అవసరమే. దేశ అభివృద్ధి పేరుతో ప్రజలకు నష్టపడే పనులకు చేయకూడదు. కానీ ఇథనాల్ E20 అనేది దేశంకి ప్రయోజనం కలిగిస్తుంది, అలాగని ప్రజలకు పూర్తి స్థాయిలో నష్టం కలిగిస్తుందని ఎటువంటి ఆధారాలు లేవు. ఈ పాత ఇంజిన్లు ఏవైతే ఉన్నాయో అవి కంపాటబిలిటీ లేకపోతే వాటికి మాత్రమే E20 వాడకుండా ఓన్లీ కేవలం పెట్రోల్ వాడి ఏవైతే కొత్త వెహికల్స్ వస్తున్నాయో వాటికి E20 వాడే కంపాటబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ కొత్త వెహికల్స్ కి E20 వాడే విధంగా ప్రభుత్వం సూచనలు ఇవ్వాలి. అలాగే ప్రజల్లో కూడా అవగాహన పెంచే విధంగా అవగాహన సదస్సులు పెట్టాలి. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికి పడితే వాళ్ళు ఎలా పడితే అలా వీడియోలు పెట్టేస్తున్నారు. వాస్తవాలు కానప్పుడు వాటిని కంట్రోల్ చేయగలిగే ఒక వ్యవస్థని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నమస్తే.